నడక నేడు ఈ మాటే తారక మంత్రం. ఈ రోజుల్లో ఏ డాక్టర్ని కలిసినా ముందుగా మనకు రోజు కాసేపైనా నడవడాన్ని అలవాటు చేసుకోమని చెబుతారు. నిజానికి రోజు కాసేపు నడిస్తే ఆరోగ్యంతో పాటు చక్కటి ఆనందం కూడా మన సొంతమవుతుంది. ఇక ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారికైతే నడకను మించిన వ్యాయామం మరొకటి లేదు. రోజు ఉదయమో సాయంత్రమో ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు కనీసం అరగంట సేపు వాకింగ్ చేస్తే చాలు. హృద్రోగులు తమ ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. గుండె జబ్బు బాధితులకు నడక ఎందుకు మంచిదో, నడకతో వారికి వనగూరే ఆరోగ్య ప్రయోజనాలేమిటో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హృద్రోగులు శారీరక శ్రమ చేయొచ్చా, చేయకూడదా? అటాక్ వచ్చింది, స్టెంటింగ్ అయింది, లేకపోతే బైపాస్ సర్జరీ అయిన తర్వాత ఒక 1 month తర్వాత మంచిగా వాళ్ళు ఉన్నప్పుడు రెగ్యులర్ వాకింగ్ అనేది చాలా మంచిది. రెగ్యులర్ వాకింగ్ అట్లీస్ట్ సగటున వాళ్ళు ఇనిషియల్గా స్లోగా స్టార్ట్ చేసి 10 minutes or 15 minutes పర్ డే స్టార్ట్ చేసి 2 to 4 weeks తర్వాత వాళ్ళ పేస్ బట్టి వాళ్ళు చేసే వాళ్ళ లైఫ్ స్టైల్ దాన్ని బట్టి దాన్ని మెల్లగా పెంచుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ మినిమం 30 minutes పర్ డే చేయడం చాలా మంచిది. ఇది నార్మల్గా ఉన్న పేషెంట్స్. కొంతమందిలో హార్ట్ ఫంక్షన్ వీక్ ఉన్న వాళ్ళు నార్మల్గా చేస్తూ ఉంటే నొప్పి ఆయాసం వస్తుందంటే వాళ్ళ పేస్ తగ్గట్టు అట్లీస్ట్ ఇప్పుడు ఒక్కసారి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ తగ్గిపోయిన తర్వాత, కాళ్ళ వాపులు తగ్గిపోయిన తర్వాత, హాస్పిటల్లో హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళు అడ్మిట్ అయినప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక 2 weeks తర్వాత స్లోగా వాళ్ళు రీహాబ్ చేయడం మంచిది. ఈ హార్ట్ ఫంక్షన్ వీక్ ఉన్న వాళ్ళు కొంచెం ఫస్ట్ ఇనీషియల్గా ఒక 2 to 4 weeks గైడెడ్ సూపర్విజన్లో రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేయడం మంచిది. హాస్పిటల్లో రెగ్యులర్ ఫిజియోథెరపీ వాళ్ళు వాకింగ్ నేర్పించడము, సింపుల్ స్ట్రెచ్అప్, వార్మప్, మాన్యువర్స్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ. ఎప్పుడైతే వాకింగ్ చేస్తామో హార్ట్ యొక్క ఫంక్షన్ మంచిగా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం పేషెంట్కి కూడా బీపీ, షుగర్ ఇవన్నీ కూడా కంట్రోల్ రావడం వల్ల, వాకింగ్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మంచిగా ఉంటుంది. సో వాకింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పేస్ దాన్ని బట్టి, హార్ట్ ఫంక్షన్ దాన్ని బట్టి యూజువల్గా వాళ్ళ కార్డియాలజిస్ట్, కన్సర్న్ డాక్టర్ దే విల్ సజెస్ట్. హృద్రోగులకు నడక ఒక మంచి వ్యాయామం అని చెప్తారు కదా, ఎందుకు? ఒక మోడరేట్ ఇంటెన్సిటీ వాకింగ్ అనేది సగటున ఏ మనిషి అన్నా చేయాలి. అంటే అట్లీస్ట్ ఒక 150 minutes పర్ వీక్ అనేది ఒక మనిషి వాకింగ్ చేయాలి. అట్లీస్ట్ 30 minutes పర్ డే, అట్లీస్ట్ 5 days ఏ వీక్ అన్నా వాకింగ్ పెట్టుకోవడం మంచిది. ఒక్కసారి వాకింగ్ చేయడం వల్ల ఎప్పుడైతే వాళ్ళది ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, వాళ్ళ మజిల్స్లో ఏదైతుందో మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం హార్ట్ పంప్ ఏదైతే అవుతుందో వాకింగ్ చేయడం వల్ల హార్ట్ ఫంక్షన్ కూడా మంచిగా పెరుగుతుంది. కొల్లెటరల్స్ అంటాం, అవి కూడా పెరుగుతుంది. ఇంకొకటి వాకింగ్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెంట్ తగ్గుతుంది. షుగర్ పేషెంట్లో అయితే షుగర్ మంచిగా కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది. అదే హైపర్ టెన్షన్ పేషెంట్స్లో ఈవెన్ వాకింగ్ చేయడం వల్ల మన బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవ్వడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా మంచిగా కంట్రోల్ వస్తుంది. అందుకే వాకింగ్ చేయడంలో ఇన్ని బెనిఫిట్స్. ఇది వాకింగ్ చేసే ముందు, చేసిన తర్వాత కొంచెం ఫిట్నెస్ అంటే రెగ్యులర్గా మన వార్మప్ స్ట్రెచెస్ ఒక 5 minutes ముందు బాడీని అంతా స్ట్రెచ్ చేసుకొని చేసే ముందు వాకింగ్ స్టార్ట్ చేయాలి. స్లోగా వాళ్ళ పేస్ తగ్గట్టు వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ వాకింగ్ని పెంచుకోవచ్చు. హృద్రోగులు నడకను ఎలా సాధన చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరి పేషెంట్స్ కన్నా ఫస్ట్ 2 to 4 weeks ఇంట్లోనే వాకింగ్ చేయమంటాం. సో దట్ ఇఫ్ దే గెట్ ఎనీ ఎమర్జెన్సీ ఏదైనా జరిగినా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఒక్కసారి 2 to 4 weeks తర్వాత వాళ్ళు మంచిగా స్టేబుల్గా ఉన్నప్పుడు వాళ్ళు పార్క్లో వెళ్ళి వాకింగ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఇనిషియల్గా ఒక 15 minutes, 20 minutes పర్ డే స్లోగా వాళ్ళ పేస్ తగ్గట్టు దాన్ని పెంచుతూ ఉండాలి. వాకింగ్ చేసే ముందు ఇనిషియల్గా ఒక 5 minutes స్ట్రెచ్చింగ్ అట్లాంటి వార్మప్ చేసుకుంటుంటే వాకింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమీ ఇబ్బందులు ఉండవు. వాకింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 5 minutes స్ట్రెచ్చింగ్ చేసుకోవడం బాడీని అంతా, అది కూడా మంచిది. ఇది ఒక పేషెంట్స్ కొంతమంది జిమ్కి వెళ్ళి నార్మల్గా ఏదైతే ఉంటుందో వాళ్ళు థ్రెడ్మిల్, ఏరోబిక్స్ ఏదైతే ఉందో అది కూడా చేయడం మంచిది. లైట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అంటే హెవీ వెయిట్స్ కాకుండా నార్మల్గా సింపుల్ మజిల్ ట్రైనింగ్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. బెటర్ టు అవాయిడ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్స్ అండి. దట్స్ ఫర్ ఎనీ హార్ట్ ఫెయిల్యూర్ సివియర్. నడక సాధన చేస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా తినడం, తాగడం చేయొచ్చా? మనము నడిచేటప్పుడు యూజువల్గా మన బ్లడ్ సప్లై కాళ్ళకి ఎక్కువగా వెళ్తుంది, ఏవైతే మజిల్స్ యాక్టివ్గా ఉంటుందో. మనం తినేటప్పుడు మనది ఏదైతే స్టొమక్ అక్కడ వర్క్ అవుతుందో బ్లడ్ సప్లై అక్కడికి వెళ్తుంది. యూజువల్గా వాకింగ్ చేసేటప్పుడు
తినడం అవాయిడ్ చేయండి. నిజంగా వాళ్ళకి ఏదన్నా అప్పుడు ఏమన్నా ఆకలి అవుతుంది, ఏదన్నా తాగాలి, దాహం అవుతుందంటే వాకింగ్ అప్పుడు స్టాప్ చేసి రిలాక్స్గా ఒక 5 మినిట్స్ కూర్చోండి, తినడమా తాగడమా చేయండి. వాకింగ్ చేసేటప్పుడు తినడం తాగడం వాకింగ్లో చేసేటప్పుడు సడన్గా మనకు సరం పడడం, చోకింగ్ అవ్వడం సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. సో బెటర్ రెండిట్లను మిక్స్ చేయకండి. రెగ్యులర్గా తిన్న తర్వాత మనం ఏవైతే ఒక 5 to 10 మినిట్స్ రిలాక్స్గా కూర్చోండి. తర్వాత డిన్నర్ తర్వాతనో లంచ్ తర్వాతనో 5 to 10 మినిట్స్ రిలాక్స్గా కూర్చున్న తర్వాత లైట్గా వాకింగ్ చేయండి ఒక 10 to 15 మినిట్స్. అది మంచిదే. అప్పుడు మన బాడీలో షుగర్ స్పైక్స్ లేకుండా మజిల్ షుగర్ని అబ్జర్వ్ చేస్తుంది. కొంచెం డైజెషన్ కూడా యాక్టివిటీ ఎప్పుడైతే బౌల్ మూమెంట్ ఎక్కువగా మంచిగా ఉండడం వల్ల డైజెషన్ కూడా పెరుగుతుంది. హృద్రోగులు నడకను ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లో ఆపాల్సి ఉంటుంది? కొంతమందిలో హార్ట్ పేషెంట్స్లో హార్ట్ ఫంక్షన్ వీక్గా ఉన్నప్పుడు వాళ్ళు నడుస్తున్న కొంత దూరం తర్వాత కొద్దిసేపు తర్వాత ఆయాసం, నొప్పి ఎలాంటిది వాళ్ళకి అన్కంఫర్టబుల్ ఏదైనా ఫీల్ అవుతున్నారంటే బెటర్ అప్పుడు వాకింగ్ స్టాప్ చేసి రిలాక్స్గా కూర్చోవాలి అండి. కొంతమంది నార్మల్గా స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఆయాసం వస్తుందంటే బెటర్ టు వెయిట్. అంటే హార్ట్ ఫంక్షన్ వీక్ ఉండడం వల్ల హార్ట్ అంత మోతాదులో బ్లడ్ సప్లై శరీరానికి ఇవ్వలేకపోతుంది. అందుకే వాళ్ళప్పుడు ఛాతిలో నొప్పి, ఆయాసం ఉంటుంది. కొంతమందిలో హార్ట్ పేషెంట్స్కి హార్ట్కి సప్లై చేసే రక్తనాళాలు ఫుల్గా సన్నగా పడిపోయి బ్లాకేజెస్ ఉన్నా అప్పుడు కావాల్సిన బ్లడ్ సప్లై ఉండనందుకు వాళ్ళకు ఛాతిలో బరువుగా అనిపించడం, కొంతమందికి చేతులు లాగడము, దవడలో ఇలా గుంజడం అవుతుంది అని అంటే వెంటనే వాళ్ళు హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. వెంటనే ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయి టెస్ట్ చేసుకోవడం మంచిది. ఇంకొంతమందికి ఇనీషియల్గా నడిచేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత నొప్పి వస్తుంది. అంటే ఇనీషియల్గా వాళ్ళు ఆ నడిసే ఆ పేస్కి అంటే ఇనీషియల్గా మెల్లగా నడిచినప్పుడు ఆ టైంలో బ్లడ్ సప్లై సరిపోతుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ పేస్ని ఫాస్ట్ని పెంచుతారో అప్పుడు నొప్పి వస్తుంది అని అంటే అప్పుడు వాళ్ళు వ్యాయామం చేయడం ఆపడం మంచిది. ఎవరైనా సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్, హార్ట్ అటాక్ పేషెంట్స్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయడం అంత మంచిది కాదు. నిత్యం నడకను ఒక వ్యాయామంగా సాధన చేయడం ద్వారా గుండె జబ్బుల్ని నివారించుకోవచ్చా? ఒక పేషెంట్ వాకింగ్ చేయడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ఎట్ ద సేమ్ టైం షుగర్ కంట్రోల్కి వస్తుంది, బీపీ కంట్రోల్కి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం హార్ట్లో మన ఏదైతే కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఉంటుందో దాన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అందుకే ఒక పేషెంట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన బాడీ మన జనాలలో రెగ్యులర్గా వాకింగ్ చేసే వాళ్ళ దాంట్లో హార్ట్ అటాక్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు మధ్యలో కొత్తగా రీసెర్చ్ అయింది, ఎవరైతే సెడెంటరీగా వాకింగ్ చేయకుండా ఉంటారో అది హార్ట్ అటాక్ యొక్క రిస్క్ చాలా పెంచుతుంది. అందుకే వాకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ వాకింగ్ చేయాలి. హార్ట్ పేషెంట్స్ కూడా వాకింగ్ చేయొచ్చు. షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్, జనరల్ పాపులేషన్ కూడా ఎంత వాకింగ్ చేస్తే అంత మంచిది. అట్లీస్ట్ మినిమం 30 మినిట్స్ పర్ డే చూసుకోవడం, వాకింగ్ చేసేటట్టు ఉండడం మంచిది. రోజు కాసేపైనా నడవటం అంటే మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుకోవటమే. గుండె జబ్బుతో బాధపడుతున్నప్పుడు రోజు కాసేపు నడవటం వల్ల రక్తనాళాల్లో ప్రవాహం చక్కగా ఉంటుంది. బరువు, రక్తపోటు, షుగర్ వంటివన్నీ అదుపులో ఉంటాయి. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.